నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఎంతో పరమ పవిత్రమైన శ్రీ అనంత్ ఆల్వార్ తోటను సందర్శించడం జరిగినది. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఈ తోటకు చాలా ప్రత్యేకత ఉన్నది. కలియుగం మొదట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఈ తోటను సందర్శించడం జరిగినది. ఈ తోట గతంలో శ్రీ అనంత్ ఆల్వార్ వారి సంరక్షణలో ఉన్నది. ఇతను దేవుడికి పరమ భక్తుడు. ఇతను చూడడానికి అతని ఇంటికి శ్రీ వెంకటేశ్వర స్వామి తరలివచ్చాడు. గేట్లకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చాలా రకాల పూలతో తోట అలంకరించబడి ఉంటుంది. చూడండి. అలాగే ఎన్నో రకాల పూలతో, పక్షుల కిలకిల రావాలతో తోట భూలోక స్వర్గంగా అనిపిస్తుంది. చల్లని వాతావరణం, ప్రశాంతమైన పక్షుల కిలకిల రావాలు, రంగురంగుల పూలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంది. వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి ఈ తోటను సందర్శించినప్పుడు పూలు పీకుతుందని అమ్మవారిని ఈ చెట్టుకే శ్రీ అనంత్ ఆల్వార్ కట్టివేశారు. తర్వాత గుళ్ళోకి పోయి చూస్తే స్వామి విగ్రహం పైన లక్ష్మీదేవి లేకపోతే నీ కట్టేసింది అమ్మవారిని అనేసి మళ్ళీ అనంత్ ఆల్వార్ గారు వచ్చి అమ్మవారిని విడిపించారు. ఈ చెట్టు అంత పరమ పవిత్రమైనది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. అలాగే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అనంత్ ఆల్వార్ గారి గుడి ఉంటుంది, వెళ్ళి దర్శనం చేసుకోండి. మీరు బయటకు వచ్చిన వెంటనే శ్రీ రామానుజాచార్యుల వారి దేవాలయం ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఈ దేవాలయాన్ని స్వయంగా శ్రీ అనంత్ ఆల్వార్ వారి నిర్మించడం జరిగినది. ఓం శ్రీ నమో వెంకటేశాయ.